తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్. రైట్, ఆయన ఢిల్లీ బాట పట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ కూడా ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మందుల శ్యామల్, కాల యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు భేటీ అయ్యారు. ప్రధానంగా మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా సన్నాహాలు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలోకి మరి మాదిగ సామాజిక వర్గం నుంచి తమలో ఒకరికి అవకాశం కల్పించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మాదిగ సామాజిక వర్గ నేతలు. మొన్ననే 2 రోజుల క్రితం కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మరి దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నారు. మరి ఆయన మాదిగ ఉపకులం సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గం నుంచే తమకు అవకాశం కల్పించాలని కూడా వీళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశం టైంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఈసారి మంత్రివర్గ విస్తరణ చేపడితే మాత్రం మరి సామాజిక సమీకరణలో భాగంగా మరి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎందుకంటే మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఎస్సీ వర్గీకరణ చేశారు, బీసీ కులగాలను కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీ అయ్యారు. మరి మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కూడా ఆమెను కోరడం జరిగింది. మరి సానుకూలంగా స్పందించారు. మరి వీళ్ళ డిమాండ్ పట్ల కూడా మరి మాదిగ ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. మరి రేపు ఢిల్లీలో కూడా అధిష్టానం పెద్దలను కూడా మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా కలున్నారు. ఎందుకంటే జూన్ 2 కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ఉన్నారు కాబట్టి మరి ఇంకా మంత్రివర్గంలో 6 చోటు ఉంది. మరి సామాజికంలో భాగంగా మరి ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గం చెందిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి మొన్న 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా మాది ఎమ్మెల్యేలు కూడా కలిశారు. మరి ఈ రోజు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో హైదరాబాద్ ఎమ్మెల్యే కోటలు కూడా కలవడం జరిగింది. మరి మీనాక్షి నటరాజన్ కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా వినతిపత్రం అందజేశామని చెప్పారు. వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. మొన్న 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పంపిస్తామని కూడా నటరాజన్ కూడా చెప్పినట్టుగా చెప్పారు. మరి సీఎం మాదిగల పక్షపాతి అని కూడా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళకి వచ్చేప్పటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడారు. మరి రేపు ఢిల్లీ వెళ్లి అందరికీ వినతి పత్రాలు అందజేస్తామని కూడా మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కోరడం జరిగింది. మరి మంత్రి పదవి ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ పట్ల మాదిగల పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డికి పట్టుదల ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి మరి మంత్రి పదవి వచ్చాక తప్పక 20 లక్షల మందితో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దాదాపు 32 లక్షల పైగా మాదిగ సామాజిక వర్గం సంబంధించి పబ్లిక్ ఉన్నారు కాబట్టి మరి 2011 జనాభా లెక్కల ప్రకారం 32 లక్షల మంది మాదిగల రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మరి తమ ప్రాతిపదికన మరి తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా తమ కోరుతున్నట్టు మరి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా చెప్పారు. మరి రాహుల్ గాంధీ జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కూడా అన్నారు కాబట్టి మరి మాదిగలకు కూడా మంత్రివర్గంలో చోటు కోరుతున్నామని కూడా చెప్పారు. మరి ఎస్సీ వర్గీకరణ మీద సీఎం రేవంత్ రెడ్డికి కూడా మాట ఇచ్చి వర్గీకరణ కూడా చేశారు కాబట్టి మరి తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా కోరారు. మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా వినతి పత్రం అందజేస్తామని కూడా చెప్పారు. మరి రేపు వాళ్ళు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మరి మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా వేముల వీరేశం వీళ్ళంతా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి వీళ్ళందరిలో ఒకరికి అవకాశం కల్పించే
విషయంపై కూడా మరి ఏఐసిసి హైకమాండ్ ఆలోచించాలని కూడా కోరుతున్నారు. మరి ఈ విషయంపై కూడా ఏఐసిసిదే తుది నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మొన్న 2 రోజుల పాటు కూడా అక్కడే ఉన్నారు. అంటే ఇటు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గ కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా ఏఐసిసి నేతలతో కూడా భేటీ అయ్యారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా కలవడం జరిగింది. రాహుల్ గాంధీని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశారు. ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం వేరే స్టేట్ కు వెళ్లడంతో మరి ఆయన కూడా రాలేదు. మరి రేపు ఆయన అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ రోజు కలిసి మాదిగా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వారి రిక్వెస్ట్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా పంపిస్తాను కూడా ఆమె మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 8 పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. మరి మీనాక్షి నటరాజన్ తో ఇటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా భేటీ కూడా ఇంకా కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ ఎమ్మెల్యే కోటర్స్ లో, ఇటు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ ఎమ్మెల్యేలతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో కూడా కొద్దిసేపటి క్రితమే భేటీ కూడా ముగిసింది. ఇటు నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేతలు కూడా మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఈ మధ్య కూడా ఒక 1.5 month కూడా మీనాక్షి నటరాజన్ ఇటు స్టేట్ లో కూడా అందుబాటులో లేదు, ఆమె రాలేదు. కాబట్టి మరి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా అందరు కలుస్తున్నారు. మరి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో కూడా 1-to-1 సమావేశం కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ కూడా అవుతున్నారు. మరి ఏమైనా పదవులు ఆశిస్తున్నారా అని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ చూస్తే మాత్రం కొంతవరకు నేతల్లో అసంతృప్తి నెలకొంది. మరి తమకు పదవులు రావట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ కండువ మోసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళకి పదవులు ఇవ్వడం లేదు. మరి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారనే ఒక అసంతృప్తి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అడిగినట్టు తెలుస్తుంది. ఏమైనా పదవులు ఆశిస్తున్నారా, మా నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా అడగడం జరిగింది. మరి ఎవరికైనా నేతల్లో అసంతృప్తి ఉందా, మరి రాష్ట్ర వ్యవహార శైలి పట్ల, అంటే టీపీసీ నేతల పట్ల గానీ మరి సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఎవరికైనా అసంతృప్తి ఉందా అంటూ కూడా ఆమె అందరినీ కూడా కలుసుకొని అడగడం జరిగింది. మరి కొంతమంది పాజిటివ్ సెషన్ తో చెప్పడం జరిగింది. మరి కొంతమంది మాత్రం తమకు పదవులు కావాలని కూడా వాళ్ళు అడిగినట్టు వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసుకున్న వారికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి మరి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరి ఈ విషయంపై కూడా మరి ఆమె ఒకరితో ముఖాముఖిగా మీటింగ్ కూడా ఏర్పరిచారు. మరి ఇందులో చాలా వరకు అందరూ కూడా తమ అభిప్రాయం కూడా వెల్లడించాలని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాలు కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా చెప్తామని కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో కూడా భేటీ ముగిసింది. అదేవిధంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. కాబట్టి మరి ఈ భేటీ మాత్రం కొంతవరకు ప్రయారిటీ అయితే సంతరించుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1 or 2 months బ్యాక్ లో మధ్యలో కూడా ఇప్పుడు భేటీ అయ్యారు. కాబట్టి మరి చాలా విషయాలు కూడా ఆమె పంచుకున్నారు. మరి ఇటు పార్టీ పరమైన పదవుల విషయంలో గానీ, ఇటు ఇతర పార్టీ పదవుల విషయంలో గానీ మరి వాటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది నేతలైతే రాష్ట్ర నేతల పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి ఎందుకంటే కొంతమందికే పార్టీ పదవులు వస్తున్నాయి తప్ప మరి కొంతమందికి రావట్లేదు కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా ఏఐసిసి నేతలకు ఒక రిపోర్ట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి త్వరలోనే ఇటు పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చేందుకు కూడా ఏఐసిసి హైకమాండ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు మాత్రం ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో పాటు 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలంతా కూడా మీట్ అయ్యారు. మరి వాళ్ళ అభిప్రాయం కూడా పంచుకోవడం జరిగింది. మరి రేపు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి పెద్దలు కూడా కలిసి వాళ్ళు మంత్రివర్గంలో చోటు కోసం కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.